సభాధ్యక్షులు రామచంద్రరావు గారికి, అదేవిధంగా రాయలసీమ జనసేన పార్టీ న్యాయవాదుల కలయిక ఒక రీజనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినందుకు, దానికి అందరికన్నా ముందు నిలబడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సిద్ధమైనందుకు కర్నూలు జిల్లా జనసేన పార్టీ తరఫున మన నాయకులకు, ప్రత్యేకంగా శ్రీనివాసులు గారికి మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పుకుంటున్నాను. అదేవిధంగా వేదిక అలంకరించిన మన రాజు గారికి, చిత్తూరు అచ్యుతరామ్ గారికి, కడప నుంచి, అనంతపూర్ నుంచి, వీళ్ళందరూ కూడా అనేక ప్రాంతాల నుంచి తరలివచ్చిన అధికారులు, న్యాయవాదులు, ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. జనసేన న్యాయ విభాగం అనేది పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ స్థాపించినా కూడా చాలా సంవత్సరాలు పార్టీలో విభాగం ఏర్పాటు చేయడానికి కోసం ఒక కసరత్తు చేశారు. కొంతమంది అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో మాకు సమయం కేటాయించలేదని, లేకపోతే మా అందరితో కలవడం లేదనే భావన కొంతమంది ముఖ్యులు ఇప్పుడు వాళ్ళ ప్రసంగంలో చెప్పారు. కానీ ఒకసారి మీరు తిరిగి చూస్తే ఎన్నికల్లో ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక కసరత్తు చేసుకుంటూ ప్రతి జిల్లా నుంచి కూడా ఎవరైనా న్యాయవాదులు వచ్చినప్పుడు వాళ్ళతో కూర్చుని పార్టీ బలోపేతం కోసం మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనేది ఒక నమ్మకంతో ఆయన వీళ్ళందరితో కూడా చర్చించారు. మొట్టమొదటి విభాగం మనం ఏర్పాటు చేసుకుంది మన న్యాయ విభాగం. అది మనందరం కూడా గర్వపడాలి. ఎందుకంటే ఒక సిస్టమేటిక్ విధానంలో మీరు పార్టీకి ఉపయోగపడతారు, మీరు కూడా పార్టీలో భాగస్వాములు, మీ ద్వారా జనసేన పార్టీకి ఎక్కడ కూడా లోటు లేకుండా ఆ నాయకత్వానికి మనం సరైన బలపరిచిన వాళ్ళం అవుతామని ఒక నమ్మకంతో ప్రతాప్ గారిని ఆ రోజున నియమించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. దురదృష్టం ఈరోజు మనకి ప్రతాప్ గారు మనతో పాటు లేకపోవడం, వారి తల్లి గారి కార్యక్రమంలో ఆయన బిజీగా ఉండడం బాధాకరమైన విషయం. కానీ ప్రతాప్ గారు కూడా చాలా ఆలోచనతోటి అప్పటికప్పుడు చొరవ చూపించకపోయినా కొంచెం ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పుడు కూడా ఆయన వెనకాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు నమ్మింది ఏంటంటే, గతంలో స్వాతంత్రోద్యమం అనేది కాదు, తదనంతరం కూడా న్యాయవాదులు ఎప్పుడు కూడా రాజకీయంలో చాలా చురుగ్గా పాల్గొనేవాళ్ళు. అది అవసరం. ఎందుకంటే మీరు ఏ విధానంలో కొన్ని ఆలోచనతో మీరు సమాజం గురించి, ప్రజల గురించి మీరు పోరాటం చేస్తారో ఆ స్ఫూర్తిని రాజకీయాల్లో కూడా ఉపయోగించుకునే అవకాశం మీకు ఆ వేదిక కల్పించాలి. గతంలో చాలా సహజంగా జరిగేది. ఇతర దేశాల్లో, ప్రత్యేకంగా యునైటెడ్ కింగ్డమ్లో కానివ్వండి, యూరోప్లో కానివ్వండి, యుఎస్లో కానివ్వండి, ఎక్కువగా న్యాయవాదులే ముందుకు వచ్చి రాజకీయాల్లో వాళ్ళు ప్రవేశించి నాయకులుగా ఎదిగారు. అందరికన్నా గొప్ప వ్యక్తి మనలో మీ అందరికీ తెలుసు, మహాత్మా గాంధీ గారు. గాంధీ గారు ఆయన ప్రారంభించిందే ఒక న్యాయవాదిగా. సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాల గురించి లోతుగా అధ్యయనం చేసుకుని వాళ్ళకి తగిన న్యాయం జరగాలనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని రాజకీయ నాయకులు కూడా అర్థం చేసుకుని జనసేన పార్టీ లాంటి పార్టీలో మనం అందరికీ అండగా నిలబడాల్సిన బాధ్యత మన పైన ఉంది. కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ గురించి అందరూ కూడా మాట్లాడారు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే మా తండ్రి గారు కూడా ఒక మంచి న్యాయవాదిగా ఆయన ఎదిగారు. చాలా మంచి ఆఫీసు ఉండేది ఆయనకి ఆ రోజుల్లో. ఆయన కూడా చివరికి, అంటే చిన్న వయసు నుంచి ఆయన రాజకీయాల్లో ఉండేవాళ్ళు, కానీ న్యాయవాదిగా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు, చాలా గొప్ప పేరు సంపాదించుకున్నారు. మా తాతగారు బ్యారిస్టర్. లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన ఆ రోజుల్లో 1940sలోనే లండన్కి వెళ్ళి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆ రోజు పిహెచ్డి చేసి బ్యారిస్టర్గా వచ్చారు. చాలామంది మన రాష్ట్రం నుంచి నాయకులు ఎదిగి న్యాయవాదులుగా, రాజకీయ నాయకులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. శివశంకర్ గారు తెనాలి నుంచి పోటీ చేసి ఆయన ఎంపీగా అయ్యారు. అటువంటి వ్యక్తులు ఏదో విధంగా కంట్రిబ్యూట్ చేయాలనే తపన ఆటోమేటిక్గా ఉంటుంది. ఏదో ఫీజుల కోసమే బతకాలని కాదు, లేదా ఎక్కువ బ్రీఫ్స్ తెచ్చుకుంటే, ఎక్కువ మ్యాటర్స్ మన చేతుల్లో ఉంటే దానివల్లే మనం పాపులారిటీ తెచ్చుకుంటామని కాదు. ఎంతోమంది మహనీయులు ఈ దేశం కోసం, నిన్ననే మనం అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం. ఆలోచించండి ఒకసారి, ఏ చట్టమైనా సరే
సామాన్యుడి కోసం రూపొందించినప్పుడు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు గొప్ప చట్టాలని కూడా తొక్కేస్తారు వాళ్ళ స్వార్థం కోసం. పరిపాలించే వ్యక్తి మంచి వ్యక్తి అయితే చట్టం సరిగ్గా లేకపోయినా సరే ఆ వ్యక్తికి న్యాయం చేసే విధంగా ఆ రాజు కానీ పాలకుడు కానీ మారుతారు. అటువంటి వ్యక్తి మనలో పవన్ కళ్యాణ్ గారిలోనే కనపడుతుంది ఈరోజు మనకి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. సో మీరందరూ కూడా ఈ చిన్న చిన్న కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ గురించి మీరు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే బేసిక్గా మీరేమో లిటిగేషన్ గురించి ఆలోచిస్తారు, పొలిటీషియన్ ఏమో సెటిల్మెంట్ గురించి ఆలోచించుకుంటారు. ఎందుకంటే సహజంగా ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నప్పుడు ఆ తపన ఆ తాపత్రయం ఎన్నికల గురించి ఆలోచించుకుని ఎవరితో కూడా ఎక్కువగా విభేదాలు ఉండకూడదు, మనం కలిసిమెలిసి ఉందాం సమాజంలో అనే భావన కలిగిన వ్యక్తులు ఎక్కువగా రాజకీయ నాయకులు ఉంటారు. ఆ కష్టం కూడా వారికి తెలుసు. ఎందుకంటే నలుగురు దూరం చేసుకుంటే రేపటి రోజున ఆ గ్రామంలో మనకి ఓట్లు రావు, లేకపోతే ఆ టౌన్లో ఒక వార్డులో మనం పోటీ చేయాలనుకున్నప్పుడు అందరినీ కలుపుకొని పోవాలి, అందరి సహకారం అవసరం అనే భావన వాళ్ళలో ఉంటుంది. లిటిగేషన్ నేను ఎందుకు అంటున్నా అంటే ఇందాక ఒకళ్ళు మాట్లాడుతూ 307 గురించి, SC/ST చట్టం గురించి ఏ విధంగా ప్రభుత్వం దౌర్జన్యంగా కొన్ని దుర్మార్గమైన ఆలోచనలతోటి దాష్టికాలతోటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా మన ప్రజలపైన మోపుతుందో మీ అందరికీ తెలుసు. ఎందుకు సడన్గా ఆ కేసుని వదిలేశారనే భావన మీలో కలగచ్చు. మేము ఉన్నాం మీతో పాటు లీగల్ విభాగంగా మేము పోరాటం చేస్తామని మీకు ఉండొచ్చు. కానీ రాజకీయ నాయకుడికి సుదీర్ఘమైన పోరాటం, ప్రత్యేకంగా కోర్టులోకి వెళ్ళి నిలబడి అనేక వాయిదాలు వేయించుకుని దానికి సమయం వెచ్చించడం కన్నా బహుశా ఇక్కడ మనం లోకల్గానే మనం కూర్చుని పెద్దల సమక్షంలో సెటిల్మెంట్ చేసుకుంటే బాగుంటుందనే భావన కొంతమంది కలగచ్చు. దాన్ని మీరు దయచేసి అర్థం చేసుకోండి. అదేవిధంగా నేను ప్రత్యేకంగా ఈరోజు ఈ సమావేశానికి ఎందుకు వచ్చానంటే ప్రతాప్ గారు నాకు చెప్పగానే నేను తప్పకుండా వస్తానని అన్నాను. ఎందుకంటే ఈరోజు అజెండా కూడా మీరు అందరూ మర్చిపోయారు, ఇందాక రామచంద్రరావు గారు చదివారు. ఆ ఎజెండా గురించి కూడా మీరు అర్థం చేసుకోవాలి. ప్రతాప్ గారితో నేను అన్నది ఆ రోజున ఏంటంటే గతంలో ఉత్తరాంధ్ర న్యాయవాదుల మీటింగ్ జరిగింది, అదేవిధంగా రాజమండ్రిలో చాలా చాలా గొప్పగా రామచంద్రరావు గారి నాయకత్వంలో ఆ రోజు చక్కటి మీటింగ్ జరిగిందని నాకు ఆ రోజు అందరు కూడా చెప్పారు. కానీ నేను అటెండ్ కాలేకపోయాను దానికి. రాయలసీమ మీద ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు ఏ విధంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించారు, ఏ విధంగా ఇక్కడ ఉన్న మన కార్యకర్తలకి నాయకులకి మనం ఆ బలం ఇవ్వాలి, వాళ్ళకి ఆ ధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఎప్పటి నుంచో జరుగుతున్న ఫ్యాక్షన్ రాజకీయాలు ఒక ఎత్తు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానికంగా వాళ్ళు ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం మీ అందరికీ తెలుసు. ఇదంతా ఎందుకు మొట్టమొదటి అడుగు మనం ముందుకేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో స్థానికంగా మన నాయకులు హర్షద్ వీళ్ళందరూ కూడా రేఖ వీళ్ళందరూ పోరాటం చేస్తున్నప్పుడు సుగాలి ప్రీతి గారిని ఆ రోజున ఏ విధంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఏ మాత్రం కూడా న్యాయం జరగడం లేదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మనకి కర్నూలులో వచ్చి ఆ రోజు పాదయాత్ర చేసి ఆ కుటుంబం కోసం సిబిఐ విచారణ జరపాలని ఆ రోజు ఆయన బలంగా ఆ రోజు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడారు. అనేక సందర్భాల్లో నాకు బాగా గుర్తు, సురేష్ ఉన్నారా ఇక్కడ? సురేష్ ఉన్నాడు ఇక్కడ. ఒకరోజు అర్ధరాత్రి నాకు సురేష్ ఫోన్ చేశాడు. ఎవరో ఒక మన జన సైనికుడిని ఇంట్లోంచి లాక్కెళ్ళి జీప్లో ఎక్కించుకుని గుంటూరు తీసుకెళ్ళిపోయారు, ఇబ్బంది పెట్టారు, ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, దేనికి తీసుకెళ్లారు అనేది తెలియడం లేదు. తల్లిదండ్రులు పాపం ఎంతో ఆవేదన చెందుతున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ వాళ్ళ మైండ్ సెట్, ఒక సైకలాజికల్ వార్ ఆడుతున్నారు వాళ్ళు మన పైన. చివరికి ఆ అబ్బాయి చేసిన పొరపాటు ఏంటంటే విజయమ్మ గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆమె అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నారని ఒక సోషల్ మీడియా పోస్ట్ని ఆ అబ్బాయి ఫార్వర్డ్ చేశాడు. చివరికి అది వాస్తవమే కదా, జరిగింది అదే కదా చివరికి. కాకపోతే 4 రోజుల ముందు ఆ అబ్బాయి పోస్ట్ చేశాడు, 4 రోజుల తర్వాత విజయమ్మ గారే మా బిడ్డ కోరిక మేరకు నేను తప్పుకుంటున్నానని పార్టీ నుంచి ఆమె. ఈరోజు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ పార్టీకి అధ్యక్షుడు ఎవరో కూడా వాళ్ళు తెలియదు. ఎందుకంటే కేంద్ర ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు హడావిడిగా ఇంకొక అఫిడవిట్ ఫైల్ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. శాశ్వత అధికారం నా చేతిలోనే ఉంటుందని ఊహించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తీర్మానం చేయించుకుని శాశ్వతంగా అధ్యక్షుడిగా ఆయనే ఉంటానని ఒక తీర్మానం చేయించుకున్నాడు. కానీ దానికి చట్టం ఉంది, పెద్దలు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి, ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి? ఆ అబ్బాయిని ఆ రోజు ఇబ్బంది పెట్టినప్పుడు పాపం సురేష్ స్వయంగా బయలుదేరి మన గుంటూరు నాయకులతో మాట్లాడి, గుంటూరులో ఉన్న లీగల్ విభాగంతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి డిఎస్పీతో తగాదా పడితే పాపం ఆ అబ్బాయిని అప్పటికీ కొట్టాడు. కస్టోడియల్ టార్చర్, కస్టడీ కూడా అనలేము మనం,
ఇల్లీగల్గా పోలీస్ స్టేషన్లో పెట్టుకుని ఆ అబ్బాయిని కొట్టారు. అసలు నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించింది ఆ రోజున. మన ఓన్ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఆయన కూడా అదే విధంగా ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేస్తే, ఒక టీవీలో వచ్చిన ఒక ఆర్టికల్ని ఆయన ఫార్వర్డ్ చేస్తే ఆ రోజున ఆయన పైన కూడా కేసు పెట్టి కర్నూలు నుంచి హడావిడిగా రాత్రి పోలీసులు డిఎస్పీ స్థాయి అధికారి హైదరాబాద్లో వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి ఆ రోజు ప్రయత్నం చేశారు. కోవిడ్ ఉంది, భయంకరంగా కోవిడ్ ఉండింది. అప్పుడు జిల్లా ఎస్పీ గారితో నేను మాట్లాడి ఆ రాత్రంతా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు 2-3 సార్లు మనం ఎట్లన్నా మన పార్టీలో ఉన్న నాయకులు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే భావనతోటి ప్రతాప్ గారిని యాక్టివేట్ చేసి మనం లీగల్ విభాగాన్ని ముందుగా ఉపయోగించుకోవడానికి ఒక ప్రయత్నం చేశాం. దయచేసి ఎవరికైతే ఇటువంటి అనుమానాలు ఉన్నాయో, చాలామంది మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను మీకు, రాష్ట్రంలో ఎక్కడైనా సరే మా కేంద్ర కార్యాలయానికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందంటే మొట్టమొదటి ఫోన్ కాల్ మేము చేసేది ప్రతాప్ గారికి. ప్రతాప్ గారిని అలర్ట్ చేస్తాం మేము. ప్రతాప్ గారి ద్వారా అక్కడ జిల్లాలో ఉన్న లీగల్ విభాగాన్ని అలర్ట్ చేసి అప్పుడు రాజకీయ యంత్రాంగం ఉన్న మన జిల్లా అధికారులు, జిల్లా వ్యవస్థ ద్వారా మనం జనసేన పార్టీ నుంచి వాళ్ళందరినీ కూడా మనం ముందు తీసుకొస్తూ ఉంటాం. ఎందుకంటే అసలు ఊహించలేము ఏ విధంగా కొత్త సంఘటనలు వస్తాయో. ఇందాక చెప్పారు కిరణ్ రాయల్ గురించి. కిరణ్ రాయల్ ఆ రోజున రోజా కక్ష కట్టి రాత్రికల్లా అతను తీసుకొచ్చి మీరు నగరిలో మీరు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలని ఏదో హుకుం జారీ చేస్తే పోలీస్ యంత్రాంగం కూడా ఆ విధంగా పనిచేస్తూ ఉంటే ఏం చేయగలుగుతాం మనం? ఆశ్చర్యంతో చూడగలుగుతాం 10 నిమిషాలు. దాని తర్వాత మనం యాక్టివేట్ అయిపోయి ముందు మన నాయకులు మనం ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటాం. నిన్న మొన్న శ్రీకాళహస్తిలో మన వినుత చేసిన పోరాటం ఒక రోడ్డు కోసం, వాళ్ళని కూడా ఆ విధంగానే ఇబ్బంది పెట్టి రకరకాల సెక్షన్లు పెట్టారు. 307లు SC ST యాక్ట్ కింద. అసలు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారండి ఈ ప్రభుత్వం, ఊహించలేము. ఎందుకంటే ముందు నుంచి వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే ఎవరి గలం కూడా వినిపించకుండా మనం వాళ్ళని భయభ్రాంతులు చేద్దాం, వాళ్ళ పైన కేసులు పెడదాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చూశారు ఏ విధంగా జరిగిందో. కనీసం నామినేషన్ వేయనివ్వలేదు. స్వయంగా CIలు DSPలు ఇంటికి వెళ్ళి మన క్యాండిడేట్ల దగ్గరికి వెళ్ళి జీపులు ఎక్కించుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకుని నామినేషన్ సమయం అయిపోయిన తర్వాత వాళ్ళని వదిలేసి ఇంటికి పంపించిన దాఖలు ఎన్నో కేసులు అట్లా జరిగినాయి. అసలు ఈ రోజున ఎవరికి స్వేచ్ఛ ఉంది మాట్లాడడానికి చెప్పండి? చివరికి పత్రికల పైన పడ్డారు. ఈ రోజున రాజకీయ పరంగా అనేక మంది పైన కేసులు పెట్టారు, ఇబ్బంది పెట్టారు. సరే, ప్రజల్లో కొంచెం మూడు మారిపోయింది, ప్రజలు కూడా మనల్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారనే ఒక నమ్మకంతో మనం ఎంతో కష్టపడి మనం పోరాడుతూ ఉన్నాం జనసేన పార్టీ నుంచి. ఎక్కడ కూడా తగ్గలేదు ఏ సమస్య పైన కూడా. ఇప్పుడు చివరికి పత్రికల పైన పడ్డారు. మీరు చూసారు ఏ విధంగా మార్గదర్శి రామోజీరావు గారి పైన, వారి కుటుంబం పైన. ఎందుకంటే ఈనాడు పత్రిక ప్రతిరోజు వాళ్ళపైన విమర్శిస్తుంది కాబట్టి కావాలని కేసులు పెడుతున్నారు. అదే 4 నెలల క్రితం మన కాకినాడలో ఒక కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి, జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ అని, అక్కడ 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిపోయి బాధితులందరూ కూడా పాపం, మహిళలు ఎక్కువగా పాపం చాలామంది రోడ్డు పైన వచ్చి వాళ్ళు వాళ్ళతోటి నిలబడితే కనీసం కేసు కట్టలేదే, కనీసం వాళ్ళ గురించి పట్టించుకున్న నాదుడు లేదే. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డైరెక్ట్గా ఒక కేసులో తన డ్రైవర్ గురించి ఒక మర్డర్ జరిగిందనే భావనతో ఆ రోజున పోలీసులు ఎంత వెనకాడారో మీకు తెలుసు. చివరికి న్యాయ విభాగం నిలబడి ఆ రోజు న్యాయ పోరాటం చేస్తేనే కదా ఆ రోజు పోస్ట్ మార్టం తర్వాత అతని పైన FIR కట్టి చివరికి రిమాండ్ పంపించారు ఎమ్మెల్సీని. ఏ విధంగా మన రాష్ట్రంలో దాష్టికాలు జరుగుతున్నాయో మీరు అలా అర్థం చేసుకోండి. ఈనాడు పత్రిక దాదాపు మొదటి రోజు నుంచి కాదు కానీ 2 సంవత్సరాల నుంచి అడ్వర్టైజ్మెంట్లు వచ్చినా రాకపోయినా పర్లేదు, ప్రభుత్వం పైన ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరిచే విధంగా, ఆ మాధ్యమం ద్వారా ప్రజలకి తెలిసే విధంగా కొన్ని సమస్యల పైన వాళ్ళు చాలా చక్కగా ప్రతిరోజు అనేక ఆర్టికల్స్ రాస్తూ ఉంటే ఓర్చుకోలేక, అంటే అందరూ సాక్షి పత్రికలాగా అయిపోవాలనే వాళ్ళ ఆలోచన, ఓర్చుకోలేక రకరకాల ఆలోచనతోటి 30 మంది కాదు కదా 300 మంది పోలీసులు, 200 మంది పోలీసులు చివరికి ఆడిటర్ సంస్థలపైన దాడులు చేసి అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళిపోయి, అసలు ఎక్కడైనా ఊహించగలుగుతామని చెప్పండి? ఒక పోలీస్ అధికారి ఢిల్లీకి పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? 4.5 సంవత్సరాలు అయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు వరకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేయలేదే. ఎందుకంటే ప్రశ్నలు అడుగుతారు కాబట్టి, ప్రశ్నిస్తారు కాబట్టి, సమాధానాలు లేవు కాబట్టి. కానీ జనసేన పార్టీ మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు
నేను నిజంగానే ఆశ్చర్యపోయాను. ఉత్తరాంధ్రలో మేము పర్యటిస్తున్నప్పుడు మన కార్యకర్తలు నాయకులు కోరుకుంది అది ఒక్కటే, అన్న దయచేసి చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి, మాకు న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కేసులు పెడుతున్నారు, మమ్మల్ని కొడుతున్నారు, మాకు మీరు న్యాయ విభాగం చక్కగా మీరు ఏర్పాటు చేయండి, బలపరచండి అనే మాట వాళ్ళు చెప్పారు. నాకు అదే గుర్తొచ్చింది. జనవాణి కార్యక్రమం విశాఖపట్నంలో చాలా ప్రశాంతంగా చేసే కార్యక్రమం అది. పేద ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసం, సమాజంలో ఉన్న పాపం బలహీన వర్గాలకు చెందిన కొంతమంది ఎవరికైతే ప్రభుత్వం నుంచి సహాయం అందడం లేదో, పోరాటం చేయలేరో వాళ్ళ పక్షాన పవన్ కళ్యాణ్ గారు గలం ఇప్పిద్దామని ఆయన నిలబడి వాళ్ళ పక్షాన ఆ జనవాణి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్దాం ఈ అర్జీలు అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తుంటే, విశాఖపట్నంలో దౌర్జన్యంగా ఆ రోజున 3 రోజులు హోటల్ నుంచి బయటికి రానికుండా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నారు. ఇదే యంత్రాంగం గురించి శ్రీకాకుళంలో, విజయనగరంలో స్థానికంగా కొన్ని కేసులు తెలుస్తూ ఉంటే ఆశ్చర్యపోయి ఆ రోజు యువశక్తి అనే కార్యక్రమం మన రణస్థలంలో ఏర్పాటు చేసినప్పుడు ప్రతాప్ గారితో మాట్లాడి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఉత్తరాంధ్రలో ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక న్యాయవాది జనసేన పార్టీ నుంచి నిలబడతారు మీకు ధైర్యంగా అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుని 2 రోజుల్లోపే ఆ ప్రకటన కూడా చేసాం. అనేక మంది న్యాయవాదులు ముందుకు వచ్చారు మన పార్టీ తరఫున నిలబడడానికి, మన జన సైనికుల కోసం, మన పార్టీ నాయకుల కోసం. ఈరోజు రాష్ట్రంలో 1021 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 1021 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, జనసేన పార్టీ నుంచి మన న్యాయ విభాగం ఆ విధంగా ఎదగాలి, పటిష్టంగా బలంగా ముందుకెళ్ళాలి. ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక న్యాయవాది మన తరఫున నిలబడాలి. దానికోసం మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం. పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది ఇదే. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది కూడా దీనికోసమే. నిజాయితీగా నిలబడి పోరాటం చేయడానికి సిద్ధపడిన ఒక సామాన్యుడికి మనం ఆ విధంగా బలం ఇవ్వకపోతే ఎట్లా? సమాజం ఎట్లా మారగలుగుతుంది? ఆ మార్పు కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారే యువకులు. ఆ యువకులకి మనం ఏ విధంగా మనం అండగా నిలబడగలుగుతామనే ఆలోచనతోటి ఆయన చేసిన కార్యక్రమం. ఇప్పుడే ఒక మహిళా న్యాయవాది నా దృష్టికి తీసుకొచ్చారు. మహిళా న్యాయవాదులు ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ బాగా తెలుసు. కానీ మనం సరైన రీతిలో ప్రోత్సహించలేకపోతున్నాం. దిశ చట్టం అనే ఒక స్కామ్ చట్టం పాస్ చేసాం. దిశ చట్టం, జగనే గన్ను, జగనే బుల్లెట్ అని ఏదో రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు వీళ్ళు. ఏమైపోయిందండి దిశ చట్టం ఈరోజు? మన రాష్ట్రంలో 1021 పోలీస్ స్టేషన్లు ఉంటే 35 మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఈరోజు. కేవలం 35 మహిళలపైన జరుగుతున్న అనేక అత్యాచారాలు, ఇబ్బందికరమైన సంఘటనలు, డౌరీ హరాస్మెంట్ కేసులు, వాళ్ళపైన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉంటే ఏ విధంగా ఇబ్బంది పెట్టి బెదిరించి తీసుకెసుకుంటున్నారో మీ అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతంలో. ఈరోజు ముఖ్యంగా నేను ఈరోజు టైం తీసుకుని వచ్చింది కూడా ఈ కాన్ఫరెన్స్ కోసం. దేనికంటే నేను రాకుండా ముందు కూడా పవన్ కళ్యాణ్ గారితో నేను మాట్లాడాను, చర్చించాను. ఈ సమావేశంలో మనందరం కూడా ఆలోచించాల్సింది రాబోయే ఎన్నికల గురించి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున నిలబడే క్యాండిడేట్లతో పాటు ధైర్యంగా వచ్చి ఓటేయగలిగే వ్యక్తులకి మీరు సహాయం అందించాలి, మీరు నిలబడాలి, మీరు ఆ ధైర్యం ఇవ్వాలి. దానికోసం మనం నిలబడేది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కు, ప్రాథమిక హక్కు అది. స్వచ్ఛందంగా నిలబడి ఓటేసుకునే హక్కుని వీళ్ళు గ్రామాల్లో తొక్కేస్తున్నారు, పట్టణాల్లో కూడా ఇబ్బంది పెడుతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ఆ దౌర్జన్యాలు చేయడానికి కూడా వీళ్ళు ఆల్రెడీ కుట్రలు పండుతున్నారు. ఎందుకంటే ఏ పోలీస్ స్టేషన్లో, పోలింగ్ స్టేషన్లో మనం ఇబ్బంది పెట్టగలుగుతాం, ఆ పోలింగ్ బూతుల దగ్గర కావాలని మన మనుషులు పెట్టి దౌర్జన్యాలకి మనం సిద్ధం అవుదామని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అనేక ప్రాంతాల్లో వ్యూహాలు వేసుకుంటున్నారు. దయచేసి అది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ అనేది అదొక సైకిల్, అదొక మేనేజ్మెంట్. నిలబడాలి మనం ఏదో ఒక అభ్యర్థిని మనం సెలెక్ట్ చేసాం, బీఫామ్ తీసుకుని అతను పోయి అఫిడవిట్ వేసుకుంటారంటే సరిపోదు. ఎప్పుడైతే జనసేన పార్టీ అభ్యర్థుల్ని ప్రకటిస్తుందో ఆ క్షణం నుంచి దయచేసి మీరు అందరూ కూడా ఆ అభ్యర్థికి మీరు అటాచ్ అయిపోండి, సహాయం అందించండి. ఆయన అఫిడవిట్స్ చెక్ చేయండి. మీరు ఏ విధంగా నామినేషన్ ఫామ్ వేస్తున్నాడు, సరైన రీతిలో అఫిడవిట్ సబ్మిట్ చేస్తున్నాడు లేదా, మనం రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా అతనికి నిలబడి ఆ సహాయం అందించగలుగుతాం, మనం కూడా ఆయన తరఫున వాదించగలుగుతాం అనేది మీరు ప్రిపేర్ అవ్వాలి. అక్కడే మొదలవుతుంది ప్రక్రియ. అక్కడి నుంచి బూత్ ఏజెంట్లు, పోలింగ్ ఏజెంట్లు, ఐడెంటిటీ కార్డులు, ఎలక్షన్ ఖర్చు, ఆ స్టేట్మెంట్లు, ఇవన్నీ కూడా మీ సహకారం లేనిదే అసలు ఈ ప్రక్రియ ముందుకు జరగదు. కొంతమందికి హడావిడిలో లాస్ట్లో మనం ఇస్తాం బీఫామ్. పాపం వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు రెడీగా ఉండకపోవచ్చు.
కానీ మీ సహకారం ఆ సందర్భంలో చాలా అవసరం. దాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. నేను నిజంగా అన్నా, ఎందుకంటే ఆలోచించండి మీరు. ప్రతి ఒక్క వర్గాన్ని దెబ్బకొట్టింది ఈ ప్రభుత్వం. ఏదో 5,000 రూపాయల న్యాయవాదులకు ఇస్తున్నారని మీరు అంటున్నారు. నేను ఇప్పుడే చెప్పా రామచంద్ర గారికి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. రాష్ట్ర బడ్జెట్లో జరిగిన అవకతవకలు, వీళ్ళు ప్రకటించే లెక్కలు వాస్తవానికి చాలా దూరం. అర్థం చేసుకోండి మీరు. న్యాయవాదులకి 5,000 రూపాయలు ఇస్తున్నారని, న్యాయవాదులకి నేస్తామని, జగనన్న నేస్తామని ఏదో కొత్త కార్యక్రమాలు పెట్టి ఇస్తున్నారు అనుకుంటున్నారు. ఆయనేమో బట్టలు నొక్కేసి చేతులు సరదాగా దులిపేసుకొని చప్పట్లు కొట్టుకుని అద్భుతమైన కార్యక్రమం ఆయన ప్రకటిస్తాడు. ఎంతమంది చేరుతోంది మీరు చెప్పండి. ఇదే 162 బార్ అసోసియేషన్స్లో, 162 కదండి, 162 బార్ అసోసియేషన్స్లో మీకున్న సభ్యులతోటి మీరు ఒక్కసారి మీరు సరదాగా మాట్లాడి మీరు చెక్ చేయండి. ఆ పర్సెంటేజ్ ఎంతో మీకే అర్థమవుతుంది. ఎన్ని కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చించారు. ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడి పత్రికా ప్రకటనలకు ఇచ్చిన దానికన్నా తక్కువే ఈ న్యాయవాదులకు ఇచ్చే ఈ నేస్తం. గుర్తుపెట్టుకోండి మీరు దయచేసి. వీళ్ళల్లో చిత్తశుద్ధి లేదు, పరిపాలించే దక్షత లేదు. వీళ్ళు రాజధానుల గురించి మాట్లాడతారు. ఆ అంశాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనలో ఉన్న నిజాయితీ, మనలో ఉన్న నాయకత్వం, మనలో ఉన్న ఒక చిత్తశుద్ధితోటి ప్రజల కోసం మేలు చేయాలనే ఆలోచన ఈరోజు ఏ రాజకీయ పార్టీకి లేదు. అటువంటి నాయకుడు మనకి పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నారు. మొట్టమొదటి కార్యక్రమం రైతుల కోసం, ప్రత్యేకంగా కౌలు రైతుల కోసం ప్రారంభించిందే మనం రాయలసీమలో అనంతపురం జిల్లాలో. ఆ రోజు చూశారు మీరు. ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు 5 కోట్ల రూపాయలు విధానం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మనం కౌలు రైతుల్ని, రైతు కుటుంబాలను ఆదుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు. ఎవరైనా ఇట్లా ఆలోచించారో చెప్పండి. ఎందుకు ఆలోచించలేకపోయారు? జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మీ అందరికీ తెలుసు. ఏ విధంగా మనం అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాము. దాదాపు 6,70,000 సభ్యత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చేయగలిగాం. ఆ కుటుంబాలకి ఆపద వచ్చినప్పుడు నిలబడేది ఎవరు? అందరికన్నా ముందు నిలబడేది మన న్యాయ విభాగం. మీరు స్థానికంగా మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్లతో మాట్లాడి అక్కడ ఎఫ్ఐఆర్లు తీసుకుని, హాస్పిటల్ నుంచి మన డెత్ రిపోర్ట్ తెచ్చుకుని ఆ డాక్యుమెంటేషన్ అంతా మీరు చేస్తేనే 90 రోజుల్లోపే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి 5 లక్షల రూపాయలు చెక్ అందిస్తున్నాం ఒక కుటుంబానికి. అది ఎక్కడైనా ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా చేసినా చెప్పండి. ఇప్పుడు మనలో మనకి ఉన్న చిన్న చిన్న అనవసరమైన ఆలోచనలు మీరు దయచేసి పెంచుకోబాకండి. కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడా లేదు, కోఆర్డినేషన్ గ్యాప్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే సహజంగా నాయకత్వం కోసం పోటీ పడుతున్నప్పుడు, లేదా మనం ఇంకా ఎదిగే పార్టీ, మనం ఇతర పార్టీలతో పోల్చుకొని మనం 40 సంవత్సరాలు 30 సంవత్సరాల పదవిలో ఉన్న పార్టీలతో మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనది వాలంటీర్ బేస్డ్ పార్టీ. మనకేం అధికంగా మనకు డబ్బులు ఉండి కోట్ల రూపాయలు మనం బ్యాంకుల్లో పెట్టుకొని బాండ్లు తెప్పించుకొని ఎలక్షన్లప్పుడు మనం నడిపించే పరిస్థితుల్లో లేవు. మనం ఈ రోజుకి కూడా జనసేన పార్టీ వాలంటీర్స్ పంపించే నిధుల ద్వారా పవన్ కళ్యాణ్ గారు కష్టపడి సినిమాల్లో ఆయన సంపాదించిన నిధులు పార్టీకి ఇస్తున్నాం. దాని గురించి మనం నడిపించుకుంటాం. దాన్ని మీరు గుర్తించండి దయచేసి. ఎస్, లీగల్ ఫండ్ అవసరం, ఖచ్చితంగా అవసరం. నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో పాపం కనీసం బెయిల్ అమౌంట్లు పెట్టుకోవడానికి కూడా డబ్బులు ఉండకపోవచ్చు, లేదా లోకల్గా ఉన్న కొన్ని ఎక్స్పెన్సెస్ కోసం ఆ హడాడ్లో ఉన్న పరిస్థితుల్లో ఎవరు కూడా ఆదుకోవడానికి ఉపయోగించుకోలేకపోతారేమో. అది ఆ మెకానిజం మీరు అందరు కూర్చుని ముందు మీరు వర్కౌట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారితో సమావేశం దేనికి మీరు చెప్పండి. మీరు ఇటువంటి ఆలోచనల్ని కార్యాచరణలో తీసుకోవడానికి మీరు ఒక మంచి మేనిఫెస్టోనో లేకపోతే మంచి ప్రపోజల్ మీరు రెడీ చేయండి. ముందు 13 జిల్లాల నుంచి జిల్లా అధ్యక్షులందరూ కూడా కూర్చుని రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నుంచి మనం లీగల్ ఎయిడ్ మనం ఏర్పాటు చేసుకుందాం. జనసేన పార్టీ నుంచి ఎవరికి ఎక్కడ ఇబ్బంది అయినా సరే ఈ లీగల్ ఎయిడ్ ద్వారా వాళ్ళకి మనం నిధులు అందించగలుగుతామని మీరు ఒక నిర్ణయం తీసుకోండి. నిలబడతాం మీ వెంట. పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మీకు మాటిస్తున్నాను. జనసేన పార్టీ ఖచ్చితంగా మీ వెంట నిలబడుతుంది, ఇబ్బంది లేదు. కానీ మీరు అధ్యయనం చేయండి, మీరు ఆలోచించండి. ఏ ప్రోగ్రామ్ని దీన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మనం ఏం చేద్దాం, ఏ జిల్లాలో మనం కాన్సన్ట్రేట్ చేద్దాం, ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలపైన మనం కాన్సన్ట్రేట్ చేద్దామా, రాయలసీమలో ఉన్న దౌర్జన్యాల గురించి మనం కాన్సన్ట్రేట్ చేద్దామా, లేదా అన్ని జిల్లాలని మనం సమానంగా చూసుకుని ఎక్కడ ఇబ్బంది అయినా సరే ఆర్థికంగా ఇబ్బంది ఎవరికి కాకూడదు మన జనసేన పార్టీలో. అది మాత్రం మనం చాలా క్లియర్. హైకోర్టు గురించి మాట్లాడుతున్నారు మీరు. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మనం ప్యానెల్ ఏర్పాటు చేసుకుందాం హైకోర్టులో. ఒక 5గురినో 7గురినో 9 మందిలో మీరు ప్యానెల్గా ఏర్పాటు చేసుకుందాం. ఎక్కడైనా జనసేన పార్టీ నాయకుడికి ఒక కేసు వస్తే
లీగల్ కేసు లీగల్ ఇష్యూస్ పైన మనం పోరాడదాం తప్ప ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి మనం పోరాటం. ఎందుకంటే పార్టీ ఆ విధంగా నిలబడుతుంది ఆ వ్యక్తి వెనుక. ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఖర్చు అయినా సరే ఇమ్మీడియట్గా వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ కోసం మనం ప్రయత్నం చేస్తాం. సామాన్య గ్రామస్తులు, కార్యకర్తలు, మీ అందరికీ తెలుసు, గుంటూరు జిల్లాలో ఒక చిన్న గ్రామంలో, అక్కడ కూడా ధర్మవరం ఉంది, ధర్మవరం అనే చిన్న గ్రామంలో పూజా కార్యక్రమాల సందర్భంలో 2 వర్గాలు ఆ రోజు తగాదా పడితే అక్కడ చాలామంది అమాయకులు, పాపం చిన్న వయసులో ఉన్న వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వాళ్ళు ఈ రోజున ఉద్యోగాలు వచ్చి ఇతర దేశాలకు వెళ్తున్నప్పుడు పాస్పోర్ట్లు ఆపించే పరిస్థితి తీసుకొచ్చారు ఈ కేసుల వల్ల. ఆ రోజు నిలబడ్డాం, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చాం, ఇది తప్పుడు ఆర్డర్ అని చెప్పి రుజువు చేసుకోగలిగాం, హైకోర్టు నుంచి ఆ కేసు కొట్టించేసాం. యువకులకి ఎక్కడ కూడా ఉపాధి అవకాశం కోసం వాళ్ళు కష్టపడుతుంటే పార్టీ కోసం, వాళ్ళకి కావాలని ఈ ప్రభుత్వం వాళ్ళపైన కేసులు పెడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ధైర్యం ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను. అర్థం చేసుకోండి, ఏ మీటింగ్ అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ విషయం వాళ్ళకి చెప్తారు. జన సైనికుడు అనే వ్యక్తి చాలా ధైర్యంగా నిలబడతాడు సమాజం కోసం, సమస్యలపైన పోరాటం కోసం, ఎక్కడ కూడా అందులో తగ్గడు. కానీ లీగల్గా ఏమైనా ఇష్యూస్ వస్తే మాత్రం మీరు నిలబడాలి ఆ జన సైనికుడి కోసం. అది మన కర్తవ్యం, మన బాధ్యత. ఎవరు కూడా మనకి రాసి ఇవ్వాల్సిన లేదు. ఇది మన డ్యూటీస్ ఏంటని మీకు రాసిచ్చేది ఏముంటుంది నాకు అర్థం కాదు, చెప్పండి. మన డ్యూటీ అది పార్టీలో ఉన్న ప్రతి జన సైనికుడి కోసం, పార్టీలో ఉన్న ప్రతి వీర మహిళ కోసం మీరు నిలబడండి. వాళ్ళకి లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీరు దయచేసి వాళ్ళకి సహకారం అందించండి. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే చెప్పండి, దానికి ఒక కమిటీ ఉంది కదా మనకి, ప్రతాప్ గారి దృష్టికి తీసుకురండి. తప్పకుండా పార్టీ నుంచి మేము వాళ్ళకి అండగా నిలబడతాం. ఎక్కడ కూడా నిధులు లేక మనం ఒక కేసు వదిలేసిన పరిస్థితి ఇప్పటివరకు అయితే ఎక్కడ లేదు. మీరు కూడా ఆ విధంగానే పెద్ద మనసుతో పనిచేశారు. అటువంటి సమస్య ఏనాడు కూడా రాకూడదు. ఉన్నంత వరకు ప్రతి జిల్లాలో కూడా నేను కోరుకునేది ఏంటంటే ఈ 1021 పోలీస్ స్టేషన్స్కి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి పోలీస్ అధికారి దగ్గర మన న్యాయ విభాగం నుంచి మన న్యాయవాది ఉండాల్సిందే. దానికోసం మీరు ఆలోచించండి, ఒక ప్రణాళిక సిద్ధం చేయండి. దుర్మార్గమైన ఈ ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళు రాజకీయ నాయకుల్ని వాళ్ళ అణచివేత కోసం, వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి కోసం ప్రయత్నం చేశారో, ఇప్పుడు సమాజాన్నే ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. పత్రికా యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏదో విధంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి, అనగదొక్కాలి, అప్పుడు వాళ్ళే మన దగ్గరికి వచ్చి నిలబడతారనే ఆలోచనతో వీళ్ళు చేస్తున్న ప్రయత్నం. రాయలసీమలో ప్రత్యేకంగా మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ ఏ విధంగా భూకంపాలు జరిగిపోయినాయో, ఇక్కడ ఏ విధంగా రాజకీయ నాయకులు గతంలో ఎన్నడూ లేని విధంగా చెరువులు కూడా ఆక్రమించుకుని సొంత ఆస్తులుగా మార్చుకున్నారు, మీ అందరికీ తెలుసు. దేనికోసం ఈ సమాజం చెప్పండి. మనం నిలబడి మన పోరాటం చేయకపోతే మన జనసేన పార్టీలో ఉన్నట్టు కాదు. ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీలో నిలబడాల్సింది సామాన్యుడి కోసం, నిజాయితీ కోసం, విలువల కోసం. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం కాబట్టి మనకి ఈ రోజున తలెత్తుకుని ధైర్యంగా మనం ఎక్కడికైనా సరే జనసేన పార్టీ నుంచి వెళ్ళగలుగుతున్నాం, ప్రజల పక్షాన్ని నిలబడగలుగుతున్నాం. ఎన్నో ఉద్యమాలు చేసాం, రోడ్ల గురించి ఇందా ప్రస్తావించారు. గతంలో ఏ పార్టీ అయినా నిలబడిందా చెప్పండి సామాన్యుడి పైన రోడ్ల కోసం? ఎందుకు రోడ్ల దుస్థితి? కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు, కనీసం గుంతలు పూడ్చడం లేదు ఈ ప్రభుత్వం. భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు పడిన ఆవేదన దేనికోసం? మన వనరులు, మన ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలించుకుని వీళ్ళు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటుంటే ఎందుకు మన పక్షాన ఆ సామాన్యుడి కోసం మనం నిలబడకూడదని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. మహిళల కోసం ఎక్కడ పోయినా సరే మీరు చూశారు. రాయలసీమలో ప్రత్యేకంగా నంద్యాలలో మనం ఆ రోజు రైతు భరోసా యాత్రలో భాగంగా మనం వాళ్ళందరికీ కూడా ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తుంటే ఎంతోమంది పాపం మహిళలు, చిన్న చిన్న వయసులో ఉన్న మహిళలు, చాలా బాధ కలిగించింది. ఆ రోజే నిర్ణయం తీసుకున్నాం. చిన్న చిన్న వయసులో ఉన్న మహిళలు పాపం వాళ్ళ ఇంట్లోంచి బయటకు పంపించేశారు. ఆత్మహత్య చేసుకున్నాక ఆ రైతు 2 పిల్లలు 3 పిల్లలు పెట్టుకుని ఆ తల్లి ఏం చేయగలుగుతుంది పాపం చెప్పండి? సమాజంలో ఏ విధంగా పోరాటం చేయగలుగుతుంది? చివరికి కూలీగా మారిపోయింది. కొంతమంది అయితే అడుక్కుని తింటున్నారు. ఆ పరిస్థితి తీసుకొచ్చారు మన రాష్ట్రంలో. సిద్ధవటంలో MBA చదువుకున్న ఒక మహిళా రైతు, MBA చదువుకున్న మహిళా రైతు పాపం ఆత్మహత్య చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి ₹1,00,000 చెక్ తీసుకుని ఆమె ఆ రోజు ఒక ఉద్యోగం ఇప్పించండి సార్ అని ఆమె కోరింది. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించి
ప్రపంచవ్యాప్తంగా మన జన సైనికులు ఎవరైతే చూస్తున్నారో ఈ ప్రోగ్రాం, మీరు నిలబడండి ఆ మహిళ కోసం. ఎక్కడో చోట ఖచ్చితంగా మనం ఒక మంచి కంపెనీలో ఆమెకి ఉద్యోగం ఇప్పిద్దామని చెప్పి ఆయన ఆ రోజు బహిరంగంగానే ఆ మహిళ కోసం నిలబడ్డారు. ఇవి వాస్తవాలు సమాజంలో ఈ రోజున. అవి మీరు అర్థం చేసుకోండి. మానవతా దృక్పథంతో, మంచి ఆలోచనతో అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ జిల్లాల వారీగా ఉన్న సమస్యల్ని మనం ఓవర్కమ్ అయ్యి అధిగమించి క్షేత్రస్థాయిలో మనకున్న జన సైనికుడి కోసం, మన వీర మహిళ కోసం జనసేన పార్టీ నిలబడుతోంది. 10 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం ఎంతవరకు ఆయన మోయగలుగుతారు మీరు చెప్పండి. ఆయన స్వార్థం లేకుండా కుటుంబాన్ని కూడా వదిలేసుకుని ఆయన మన కోసం, మన పార్టీ కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రజానికం కోసం ఆయన నిలబడ్డారు. అటువంటి వ్యక్తి కోసం మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దాన్ని మీరు గుర్తించండి. న్యాయ విభాగం జనసేన పార్టీలో 100% మోస్ట్ ఇంపార్టెంట్ విభాగం. ఇది వాస్తవం. కాకపోతే మన రోల్ ఏంటని మీకు ఒక్కోసారి అనుమానం రావచ్చు, మన ఫంక్షన్స్ ఏంటని మీకు అనుమానం రావచ్చు. అనుమానాలు దయచేసి తొలగించుకోండి. ఎందుకంటే మీలో ఉన్న నాయకత్వాన్ని మీరు చూపించండి. జిల్లాలో మీకు ఒక అధ్యక్షుడు పదవి ఇచ్చినప్పుడు ఆ లీగల్ విభాగాన్ని మీరు ముందు తీసుకెళ్లే విధంగా మీరు బాధ్యత తీసుకోండి. అన్నీ కూడా మీరు ప్రతాప్ గారి పైన, రామచంద్రరావు గారి పైన ఇంకెవరో చూసుకున్నాను సరిపోదు. ఆ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా న్యాయవాదులు కలిసికట్టుగా దయచేసి ఒక్క సంవత్సరం ఉందని అనుకుంటున్నాను, తొందరగా వస్తే ఇంకా సంతోషం. ఎన్ని రోజులున్నా సరే మనం ఎన్నికలకి ముందు మనం సిద్ధంగా ఉండాలి, నిలబడాలి. పార్టీ పక్షాన, ఓటర్ పక్షాన, సమాజం పక్షాన. అది మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎన్నో సందర్భాల్లో మనం నిలబడ్డాం. ఇంకా రాబోయే రోజుల్లో ఆ సందర్భాలు ఇంకా పెరుగుతాయి, తగ్గవు. ఎందుకంటే మనం ఈ రోజున 100 కేసులు చేసామనో 500 కేసులు చేసామనో మనలో మనం మాట్లాడుకుంటే సరిపోదు. ఎందుకంటే ఈ ప్రభుత్వ పనితీరు ఆ విధంగా ఉంది. పోలీస్ శాఖ వారిని కూడా దయచేసి మీరు ఎక్కడో తప్పు పట్టవసరం లేదు. ఎందుకంటే వాళ్ళపైన వచ్చిన ఒత్తిడిని వాళ్ళు తట్టుకోలేక ఒక సందర్భంలో కేసులు పెట్టుకెళ్తున్నారు. కానీ మీరు న్యాయవాదులుగా మీరు బలంగా నిలబడితే ఎక్కడ కూడా పొరపాటు జరగదు. సామాన్యుని రక్షించుకోవాలి, మన జన సైనికుడు మనం రక్షించుకోవాలి. అక్కడ జన సైనికుడికి ఉన్న తల్లిదండ్రులకి మీరు భరోసా ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు చితికిపోతున్నారు పాపం. వాళ్ళకి అర్థం కావడం లేదు, ఎందుకు జీప్ వచ్చి మా బిడ్డను తీసుకెళ్ళిపోయింది, ఎందుకు మమ్మల్ని ఆవేదనకు గురి చేస్తున్నారని వాళ్ళకి అర్థం కావడం లేదు పాపం. ఎందుకంటే ఇందాక కూడా నేను చాలా ఆశ్చర్యమైన సంఘటన, షాద్నగర్ దాటి నేను జడ్చర్ల దగ్గరికి వస్తున్నప్పుడు 2 యువకులు జనసేన పార్టీ జెండా పట్టుకుని రోడ్డు మీద హైవే మీద నడుచుకుంటూ పోతుంటే నేను కారు ఆపి వాళ్ళని పలకరించాను. మండు టెండలో వాళ్ళు పాదయాత్ర మొదలుపెట్టారు. షాద్నగర్ నుంచి తిరుపతి వరకు, తెలంగాణలో ఉన్న మన బిడ్డలు, మన జన సైనికులు 2 జెండా పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు హైవే పైన. అటువంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు మన పార్టీలో ఉన్నారు. వాళ్ళ కోసం నిలబడకపోతే ఎవరి కోసం నిలబడాలి చెప్పండి మీరు సమాజంలో? దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం? చిన్న చిన్న ఇష్యూస్ గురించి. దాన్ని అధిగమించండి. ఆ స్ఫూర్తిని మీలో నింపుకోండి. ఒక మంచి మనసుతోటి ఈరోజు రాయలసీమ రీజనల్ కాన్ఫరెన్స్ ఖచ్చితంగా మీరు తీర్మానం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం రాబోయే కాలంలో ప్రతి సామాన్యుడి కోసం, ప్రతి జన సైనికుడి కోసం, ప్రతి వీర మహిళ కోసం, ప్రతి ఓటర్ కోసం ఎలక్షన్ ప్రక్రియలో మీరు అండగా నిలబడి జనసేన పార్టీ విజయం కోసం అహర్నిశలు మీ అందరూ కూడా దయచేసి మీ సమయం మీరు వెచ్చించి కృషి చేసి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం, ఆయనకి అండగా నిలబడండి మీరు. దానికోసం మనం ముందుకెళ్దాం. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన న్యాయవాదులు కూడా నేను కోరుకునేది, జనసేన న్యాయ విభాగం ఇంకా బలపడాలి. మీలో కూడా కొంచెం మార్పు రావాలి, మీలో కూడా చైతన్యం ఇంకా రావాలి. అర్థం చేసుకోండి. పార్టీ చేసే ప్రతి కార్యక్రమం గురించి మీరు తెలుసుకోండి. ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం, దీని వెనక ఏంటి దాని అర్థం? ఉత్తరాంధ్రలో ఎందుకు ఇంత వలసలకు వెళ్ళిపోతున్నారు, రాయలసీమలో ఎందుకు ఇంతమంది వలసలకు వెళ్ళిపోతున్నారు, ఆ బిడ్డల భవిష్యత్తు కోసం ఏంటి మనం చేయగలిగేది ఏంటి? నిలబడండి, ఆలోచించండి. అవసరమైతే కేసులు వేపిద్దాం మన కోర్టులో. ఎంతోమంది పాపం బాధితులు ఉన్నారు. కాకపోతే వాళ్ళ వెనక నిలబడేది ఎవరు లేదంటే భయంతో వాళ్ళు ముందుకు రావడం లేదు. వాళ్ళ గలం వినిపించేటట్టు మీడియా విభాగం కూడా చాలా చక్కగా మీరు చూశారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇన్ని సమస్యలు మన బయటకు వచ్చినాయంటే అద్భుతంగా మీడియా నిలబడే పోరాటం చేస్తాం. అద్భుతంగా చాలామంది మీరు చూసింటారు. నిజంగా నాకు ఆశ్చర్యం కలిగి అనంతపూర్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు, కర్నూలు జిల్లాలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు వాళ్ళ సమయం అంతా వాళ్ళు వెచ్చిచ్చే దేనికోసం? వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ సెటిల్మెంట్ల కోసమే తప్ప
ప్రజల కోసం ఇక్కడ అభివృద్ధి జరగాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఆలోచన ఎక్కడ పోయింది వీళ్ళలో మీరు చెప్పండి. ఇవన్నీ మర్చిపోయారు. గుర్తు చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. దయచేసి న్యాయ విభాగం తరఫు మీ అందరి మీద కోరుకునేది, ఇది ఒక బాధ్యతగా మనం తీసుకుందాం. ఎక్కడ కూడా పార్టీ చేసే కార్యక్రమాల గురించి మీకు అనుమానం రావసరం లేదు. ఎందుకంటే మొట్టమొదటి విభాగం ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్ గారు, మీ లీగల్ విభాగమే. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా తెలుసుకుంటూనే ఉంటారు, మిమ్మల్ని అభినందిస్తూనే ఉంటారు. మీరు చేసిన కృషిని పార్టీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని మీకు ఇంకా గౌరవం ఇస్తుంది తప్ప మీ గౌరవం తగ్గే విధంగా ఏనాడు కూడా జనసేన పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడు కూడా చేయడు. సమన్వయపరచుకోవాలి. మనం కూడా వెళ్ళి ఆ మీటింగ్స్లో పాల్గొనని. ఇంకోటి, ప్రతాప్ గారు లేరు, రామచంద్రరావు గారు చెప్తున్న బాధ్యత. ఒక్కొక్క సందర్భంలో ప్రతాప్ గారు కూడా అనుమానాలు వస్తాయి, ఇది పొలిటికల్ ప్రోగ్రాము, మా లీగల్ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం అని. రాంగ్. మనం ఏ కార్యక్రమం చేసినా ప్రతి కార్యక్రమంలో లీగల్ విభాగం పాల్గొనండి. మీరు కూడా ఆహ్వానితులే. జిల్లా కమిటీ మీటింగ్లో కూడా మీరు రండి, పాల్గొనండి. ఏమైనా సలహాలు ఉంటే మీరు జిల్లా అధ్యక్షుడికి ఇవ్వండి. పొలిటికల్ ప్రాసెస్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. ఎందుకంటే ఒకరు మన పరిచయాలు పెంచుకున్నప్పుడు, సమస్యలపైన మనం మాట్లాడుకోగలిగినప్పుడు ఆ సమస్య గురించి అందరం కలిసి పోరాడదాం. న్యాయ విభాగం ఎప్పుడు కూడా మీకున్న ప్రొఫెషనలిజాన్ని మీరు చూపించండి. మీరు మంచి సలహాలు ఇవ్వండి. పార్టీ బలోపేతం కోసం, మన నాయకత్వానికి మీరు అండగా నిలబడడానికి కోసం భవిష్యత్తులో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కటి అవకాశం నన్ను కల్పించి ఆహ్వానించినందుకు. ప్రతాప్ గారు మన మధ్య లేరు, కానీ రామచంద్ర గారి నాయకత్వంలో, ఇక్కడ మన శ్రీనివాస్ గారి నాయకత్వంలో చక్కటి కార్యక్రమం మీరు కర్నూలు జిల్లాలో ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి నమస్కరించుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు మాటిస్తున్నాను, మీ విభాగం ఇంకా పటిష్టం అవడానికి కోసం మీకు ఎటువంటి అండ కావాలన్నా కూడా మీ వెనక జనసేన పార్టీ నిలబడుతుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.